దేవాది దేవుని కృపను బట్టి ఈ మే మాసం 16వ తారీఖు ప్రభు దినమున యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని వినేదానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించాలి. మనము అపోస్తలుల జీవితాన్ని గురించి ధ్యానిస్తూ వస్తున్నాం. 4 అపోస్తలుల గురించి చూచాం. ఈ దినము అపోస్తలుడైన ఫిలిప్పు. అంశం ఏమిటి? అపోస్తలుడైన ఫిలిప్పు. అయితే ఈ ఫిలిప్పుని గురించి ధ్యానిస్తాం. అపోస్తల కార్య గ్రంథం 8వ అధ్యాయం 26 నుండి 40. ప్రియమైన సంఘస్థులారా, మరి దినము ప్రభు దినం వలన మన ఆరాధన యూట్యూబ్ ద్వారా మనం ఒకరము వినబోతున్నాము. మన సంఘ కాపుల ద్వారా మరి ఈ దినము ఏర్పరచబడిన ప్రభు వాక్యము మరి అపోస్తల కార్యము 8వ అధ్యాయము 26వ వచనం నుంచి 40వ వచనం వరకు మరి మన మధ్యలో ఉన్నటువంటి మరి తిరుమల మాస్టర్ గారు యూత్ డైరెక్టర్ వారు చదివి వినిపిస్తుండగా ప్రతి ఒక్కరూ గమనించాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నా. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం నుండి 40వ వచనం వరకు చదువుకున్నాం. ప్రభు దూత, నీవు లేచి దక్షిణంగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గంలో కలుసుకొనమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐగుప్తుల రాణి అయిన కందకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనానాథమంతటి మీదనున్న ఐగుప్తుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చి ఉండేను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త యెషయా గ్రంథము చదువుచుండేను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునని గ్రహించుచున్నావా అని అడగగా, అతడు ఎవరైనా నాకు త్రోవ చూపకుంటే ఎలా గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెపిల్ల వరకు తేబడెను. బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనంగా ఉండెను, అలాగే ఆయన నోరు తెరవకుండా ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శన దొరకపోయేను. ఆయన సంతానము ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడి ఉన్నది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు? తనను గూర్చియా వేరొకరి గూర్చియా? దయచేసి నాకు తెలుపమని చెప్పి ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసును గురించి సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీవు యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిసమిచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథమును నింపమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళల్లోనికి దిగి అతడు ఫిలిప్పును అతనికి బాప్తిసం ఇచ్చాను. వారు నీళ్ళల్లో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆ ఫిలిప్పును కొనిపోలేదు. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవలో వెళ్ళాడు. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులలో కనపడేను. అక్కడ నుండి కైసరుకు వచ్చు వరకు అతడు పట్టణాన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చాను. దేవుని వాక్యము దీవించుగాక. ఇప్పుడు ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానములోనికి సాగిపోదాం. అందరూ ప్రార్థనలో ఏకీభించండి. పరిశుద్ధాత్మ దేవుడే మన ఒక్కొక్కరితో మాట్లాడి మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుట చాలా అవసరమైంది. ప్రార్థిస్తామా? పరిశుద్ధుడవైన మా తండ్రి, మేము నశించిపోయేది ఇష్టము లేక పరలోకము నుండి ఈ భూలోకానికి మానవ రక్షణార్థమై మీరు ఈ లోకానికి వచ్చినందుకై స్తోత్రాలు. మీరు గొప్ప దేవుడు నాయన. సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తవు. ఈ భయంకరమైన దినాల్లో మమ్మల్ని దినం వెంబడి దినం, వారం వెంబడి వారం, గంట వెంబడి గంట
కాచి కాపాడుతూ నడిపిస్తున్నారు. ఈ దినమున యూట్యూబ్ ద్వారా మీ వాక్యం వినేదానికి తరుణమిచ్చినందుకై స్తోత్రాలు. ఆయా స్థలాల్లో కూర్చొని మీ వాక్యం వింటున్న బిడలందరినీ కనికరించండి. నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడి మీ నామాన్ని హెచ్చించుకోమని, మీ ఆత్మ సన్నిధి మేము అనుభవించేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, జాగ్రత్తగా అపొస్తలుడైన ఫిలిప్పుని గురించి వినండి. ఆయన జీవిత విధానం. ఫిలిప్పు అపొస్తలుల్లో ఒకడు. ఫిలిప్ అనే పేరు గ్రీకు భాషలో నుండి వచ్చింది. అయితే ఒక యూదులకు గ్రీకు భాష పేరు ఎలా వచ్చింది? ఫిలిప్ అనగా అశ్వప్రియుడు అని అర్థం. అలెగ్జాండర్ చక్రవర్తి తండ్రి పేరు ఫిలిప్పు. పాలస్తీనాను అలెగ్జాండర్ జయించిన పిదప గైడే సముద్రమునకు ఉత్తర ప్రదేశమంతటా ఇదూరియా రాష్ట్రంగా ఏర్పరిచాడు. ఇదూరియా తన తండ్రి జ్ఞాపకార్థంగా పెట్టబడిన పేరు. ఈ ఇదూరియాకు రాజధానిగా బెస్తయిదాకు ప్రాముఖ్యత ఇవ్వబడినది. ఈ రకంగా గ్రీకు నాగరికత ప్రభావము, ఆ సంస్కృతి యూదా దేశమునందు వ్యాపించెను. ఆ ప్రభావమునకు లోబడే అలెగ్జాండర్ తండ్రి ఫిలిప్పునకు గౌరవ చిహ్నంగా మన అపొస్తలుడు ఫిలిప్ అని పేరు పెట్టుకున్నాడు. ఫిలిప్ వలన అటు గ్రీకులకును ఇటు యూదులకును సువార్త ప్రచారానికి అనుగుణ్యంగా ఉంటుందని భావించే కాబోలు యేసు ప్రభువు ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని చెప్పి ఉండవచ్చును. అటు పిమ్మట ఫిలిప్పు తన స్నేహితుడ నతానీయులు అంటే దేవదానమని, ఇతడు చాలా ఆత్మీయుడు. యేసు దగ్గరికి నతానీయులను ఫిలిప్పు నడిపించాడు. కనుగొన్నాం, మనం చూడగలము. ధర్మశాస్త్రములోను మోషే ప్రవక్తలను ఎవరి గురించి వ్రాసిరో ఆయన కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడు యేసు. యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనంలో చూడగలం. తదుపరి ఫిలిప్పే కొంతమంది గ్రీకులను యేసుకు పరిచయం చేశాను. 5,000 మందికి ఆహారాన్ని పెట్టిన సందర్భములోను ఆఖరి భోజన సమయములోనూ ఫిలిప్పు మనకు కనపడుచున్నాడు. అయితే ఈ కనపడ్డం ఎక్కడ? యోహాను సువార్తలోనే. ఎందుకు? కారణం ఏమిటి? యోహాను ఫిలిప్పు పట్టణానికి సమీపముగా ఉన్న కపెర్నహూము పట్టణానికి చెందినవాడు. అందువలన అత్యంత సన్నిహితుడగు తన సువార్తలోని ఈ సంగతులు రాసిన అపొస్తలుల కార్యములో 8వ అధ్యాయములో చూచిన అపొస్తలులందరిలోనూ ఆత్మ సంచారము గల మహిమాన్వితుడుగా ఫిలిప్పు మనకు కనిపించును. స్తెఫను రాళ్లతో కొట్టబడి చంపబడిన స్తెఫనంటే కిరీటముని. అయితే క్రీస్తు కొరకు వైరాగ్యంగా యెరూషలేము సంఘము ఘోర హింసాకాండకు ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు అనేక మంది యూదయ సమరయ దేశాలు చెదిరిపోయారు. శ్రమలు వస్తే ఏమయ్యారు? చెదిరిపోయారు. చెదిరిపోయిన వారు ఏం చేశారు? క్రీస్తును గురించి సువార్త ప్రకటించారు. ఫిలిప్పు ప్రయాణమైనాడు. ఎక్కడికి? సమరయకి వెళ్ళాడు. సమరయ అన్యుల దేశం. అనేకులు ఆ స్థలములో ఈ యొక్క ఫిలిప్పు ద్వారా
అద్భుతాలు స్వస్థతలు జరుగుట ద్వారా గొప్ప సంచలనం సృజించాడు. సీమోనుని మహేంద్రజాలి గారడి సీమోను దేవుని మహాశక్తిని పిలువబడుతున్నాడు. అది ఫిలిప్పు పాదాల యొద్ద శరణాగతుడై పడగా అతని క్షమించి బాప్తిస్మమిచ్చాడు. అలా సువార్త ప్రచారములు నిమగ్నులైన సమయములో ప్రభుదూత ఫిలిప్పును దక్షిణంగా యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఆదేశించగా ప్రయాణమయ్యాడు. అయితే ఫిలిప్పుకు ఆ రోజులో ఏ వాహనాలు లేవు, అది అరణ్యము. ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అప్పుడు ఐథియోపియా రాణి అయిన కందాకే కింద మంత్రియు కోశాధికారి అయిన నపుంసకుడు దేవుని ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చి తిరిగి రథంపై వెళ్ళుచున్నాడు. ఈ దినాల్లో ఆరాధనకు ప్రతి వారము ఎంతమంది వస్తున్నారు? ప్రయాణాలు సౌకర్యాలు లేకపోయినా అయితే యెరూషలేముకు ఆరాధనకు వెళ్ళాడు. ఎవరు? నపుంసకుడు. ఆరాధించుకుని రథములో వెళ్ళిపోతున్నాడు. ఆ రథంలో కూర్చొని యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. అప్పుడు మరలా ఆత్మ ఫిలిప్పును ఆదేశించింది, వెళ్ళి ఆ రథములో ఉన్న నపుంసకుని కలుసుకోమని చెప్పాను. కలుసుకుని ఫిలిప్పు అతన్ని అడిగాడు, నీవు చదువుచున్నది నీకు అర్థమవుతున్నదా? వాస్తవానికి అతనికి అర్థం కాలేదు. అందుచేత అతడు చదువుచున్నది, ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు, వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగు మౌనముగా ఉండెను అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఈ వాక్యాన్ని క్రీస్తుకు సాదృశ్యంగా ఫిలిప్పు తెలిపాడు. ఆ వాక్యాన్ని అనుసరించి ఆ నపుంసకునికి యేసు క్రీస్తు యొక్క సువార్త బోధించాడు. అతడు సువార్త విన్నాడు. నీళ్లు వచ్చాయి, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇమ్మన్నాడు. నీవు ప్రభుని విశ్వసిస్తే తీసుకునవచ్చు అని చెప్పాడు. ఫిలిప్పు విశ్వసిస్తున్నానని ఫిలిప్పుతో నపుంసకుడు చెప్పాడు. ఫిలిప్పు చే బాప్తిసం పొందాడు. బాప్తిసం ఇచ్చి నీటిలో నుండి ఫిలిప్పు బయటికి వచ్చున్నప్పుడు ప్రభువు ఆత్మ ఆయన కొనిపోయెను. ఇంకను గొప్ప ఉజ్వల చరిత్ర కలిగిన వాడు ఫిలిప్పు. ఈయన చరిత్రకు సంబంధించిన రోమన్ చరిత్ర గ్రంథములలో అనేక విషయాలు కలవు. ప్రభు ఆరోహమైన అంకే పిమ్మట స్కితియా ప్రాంతంలోకి వెళ్ళి అచ్చటి 20 సంవత్సరములు సువార్త ప్రచారణకై ఫిలిప్పు జీవితాన్ని అంకితము చేశాను. అప్పటి ప్రజలు ఏం చేశారంటే అంగారక చిహ్నమైన భయంకర విషసర్పమునకు పూజలు చేసేవారు. వారి మూర్ఖత్వానికి ఫిలిప్పు జాలిపడ్డాడు. శిలువ చేతబట్టి ఆ సర్పాన్ని అదృశ్యముఖమని శాసించాడు. అయితే భయంకర విషసర్పం బలిపీఠమును తప్పించుకుని విషాన్ని వెళ్ళగక్కుతూ పారిపోయినందున అనేక మంది ప్రజలు మరణించారు. అలా మరణించిన వారిలో ఆ రాజ్యపు రాజకుమారుడున్నాడు. కానీ అపోస్తలుడైన ఫిలిప్పు తన దైవశక్తిచే ఆ కుమారుని సజీవుని కావించాడు. పిమ్మట అగ్రహోదాగ్రులైన అంగారక దేవత పురోహితులు ఫిలిప్పును బలాత్కారంగా పట్టుకుని సిలువ వేసి రాళ్లతో కొట్టి చంపారు. ఆయన మరణించుతూ ప్రభువుని యేసు క్రీస్తు వలె తను హింసించిన శత్రువుల ఎడల వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనక వీరిని క్షమించమని ప్రార్థించాడు. ఈనాడు
మనం హింసించిన వారిని క్షమించమని ప్రార్థన చేస్తున్నామా? అయితే ఫిలిప్పు అలాంటి ప్రార్థన యేసు ప్రభు చేసిన ప్రార్థన చేశాడు. ఫిలిప్పు మరణానంతరం బ్రహ్మచారులుగా జీవితాన్ని గడిపిన ఆయన ఇరువురు కుమార్తెలు స్కిత్యాలో మరణించింది. మిగిలిన ఇరువురు వివాహాలు చేసుకుని వీళ్ళు ఒకరు ఏపెసిలో మరణించారు. ఫిలిప్పుకు 4 కుమార్తెలు. విలియం స్టూవర్ట్ మెక్బర్నీ ఆ ప్రదేశాన్ని సందర్శించి ఇలా వ్రాశాడు: స్కితియాలోని హైరోపోలి అనే టర్కీ పట్టణంలో ఫిలిప్పు సమాధి ఉన్నది. ఈ సమాధి ప్రక్కనే నయాగర జలపాతం వంటి జలపాతం ఉన్నది. ఆ రోజుల్లో ఈ జలపాతంలో స్నానమాడి స్వస్థత పడిన రోగుల అనేకులు ఈ విధంగా వారందరి ద్వారా సువార్త ప్రచారం దేశ దేశాలకు వ్యాపించింది. స్కితియా దక్షిణ రష్యాకి ఫిలిప్పు సేవలు పరిమితం కాలేదు. ఫ్రాన్సులో కూడా విస్తరించి ఉన్నదని కొందరు చరిత్రకారులు తెలుపుతున్నారు. ఈ ఫ్రాన్సులోని మగ్దలేని మరియా, మార్తా, మరియలు, లాజరు సువార్త సేవ గావించిన కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇచ్చటే వీరి సమాధులు ఉండడాన్ని బట్టి గ్రీకు చరిత్రకారులు వీరి సేవకు విశేష ప్రాధాన్యత ఇచ్చింది. అయినప్పటికీ ఫిలిప్పు సమాధి టర్కీ పట్టణమైన హైరాపూల్లో ఉన్నది కాబట్టి ఆయన ఎక్కువ కాలం ఇచ్చట సేవ చేసినట్లుగా దృఢపరుచున్నారు. చరిత్రకారులంతా ఏకాభిప్రాయముతో తెలియజేసిన చరిత్ర పురుషుడు ఈయన కుమార్తెలు కూడా ఈయనతో సమానంగా స్వార్థ సేవలో తమ ప్రాణాలు అంకితము కావించారు. తండ్రి యొక్క సువార్త ఆసక్తి గల వారి తండ్రి చిత్త ప్రకారంగా పరిపూర్ణంగా క్రియాశీలంగా ముందుకు సాగి వెళ్ళింది. ఫిలిప్పు తన వృద్ధాప్యం అనగా 87వ ఏట కూడా చిన్న ఆసియా ప్రాంతమంతా పర్యటించి అన్ని జనులకు సైతం క్రైస్తవ సిద్ధాంతము వ్యాపింపజేసిన దీక్ష 87లో కూడా సేవ యందు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో చూడండి. ఇంతటి దీక్షాపరుడు కాబట్టి 3వ పోప్ జాన్ 572లో ఐరోపోల్ నుండి ఫిలిప్పు మృతదేహాన్ని సంపాదించి రోము నగరంలోని ఒక చర్చిలో పాలరాతి సమాధిలో భద్రపరిచినారు. వాటికన్ నగర తాజా గైడ్లో ఈ చర్చి యొక్క చరిత్రంతా లిఖించబడినది. ఇప్పటికీ ఈ చర్చికి ఉన్నది. దీని పరిశుద్ధుల అపోస్తుల ఫిలిప్పు యాకోబుల చర్చి అని పిలువసాగి నేటికి ఈ చర్చిని పలు దేశ వాటికన్ యాత్రికులు అత్యంత పవిత్రమైనదిగా భావించి దర్శిస్తూ ఉంటారు. పరిశుద్ధుల శరీరములు సమాధి చేయబడినప్పటికీ వారి ఆత్మలు నిత్య జ్యోతులుగా వెలుగుతూ ప్రపంచానికి సువార్త దీప్తులను అందజేస్తుంటారని దానికి ఇంతకన్నా ప్రజల సాక్ష్యం మరి ఏముంది? ప్రియులారా, ఇంతవరకు ఫిలిప్పు జీవితాన్ని గురించి మనం చూశాం. నీవు నేను ఎంతగా ఫిలిప్పు అని సమయమనక అసమయమనక సువార్త ప్రకటిస్తున్నాం. ఆ 4 కుమార్తెలు కూడా సువార్త ప్రకటించి ప్రాణాలు తారపోశారు. అయితే ఈ కడవరి దినాల్లో దేవుని కొరకు మనం జీవిస్తాం. భయంకరమైన కరోనా విస్తరించిన దినాలు దేవుని మీద ఆధారపడి మన జీవిత యాత్రను సాగించుట ఎంతో అవసరమైంది. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థిస్తాం. మా నమ్మకమైన తండ్రి, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, అపోస్తలుడైన ఫిలిప్పు జీవిత విధానం మా ముందు పెట్టి
మమ్మను మా ప్రభు హెచ్చరించినందుకే స్తోత్రాలు. ఆ హెచ్చరికను యూట్యూబ్ ద్వారా వింటున్న వారిని దేవా అలా జీవించేదానికి తీర్మానము చేసుకొని ఆత్మీయంగా ముందుకు సాగేదానికి కృప దయచేయండి. ఈ భయంకరమైన దినాల్లో మేము ఎక్కువగా మీతో సహవాసం గడిపి మా జీవిత యాత్రను కొనసాగించేదానికి కృప దయచేయండి. మమ్మల్ని కనికరించండి నాయన. మా ప్రభువా, ఈ యూట్యూబ్ ద్వారా ఎక్కడెక్కడ మీ బిడలు వింటున్నారు ఆ సత్యాన్ని గ్రహించి మీకు లోబడి జీవించేదాన్ని కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం ఆయా స్థలాల్లో కూర్చొని యూట్యూబ్ ద్వారా విన్న బిడ్డలందరి మీదను ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.